ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూముల పరిశీలనకు పలు పార్టీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీని టైట్ చేశారు. ఇప్పటికే భూములపై ప్రభుత్వం ఆధారాలు విడుదల చేసింది. ప్రతిపక్ష నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు? బీజేపీ నేతలు ఇటు ఎమ్మెల్యేలందరూ కూడా భూమి పరిశీలనకని బయలుదేరారు. సో వీరి రియాక్షన్ ఏంటి? కంచెగచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాల ప్రభుత్వ స్థలానికి సంబంధించిన వివాదంలో హెచ్సియు విద్యార్థులు నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో మనం చూడొచ్చు. యూనివర్సిటీ ప్రాంగణంలో పెద్ద ఎత్తున పోలీసులు మెయిన్ గేట్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ విద్యార్థులు ఈరోజు క్లాసెస్ బైకాట్ చేసి నిరసన తెలుపుతున్న నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు గతంలో 2 రోజుల క్రితం జరిగిన నిరసనలో కూడా యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధం లేని వారు ఇక్కడికి వచ్చి నిరసనలు తెలపడం, విద్యార్థులను ప్రేరేపించడం, విద్యార్థుల నిరసనలకు ప్రేరేపిస్తున్న నేపథ్యంలో, ఆందోళనలకు ప్రేరేపిస్తున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసి క్లియర్గా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితి, మిగతా వారిని మాత్రం అలౌ చేయకుండా ప్రత్యేక భద్రతను అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, ఈ భూముల వివాదానికి సంబంధించి ఇప్పటికే రాజకీయ పార్టీలు కొన్ని అసత్య ఆరోపణలు చేస్తున్నాయంటూ కాంగ్రెస్ నేతలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే 2004 ఆనాటి ఏదైతే ఎన్డీఏ అలయన్స్లో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ అనేది ఒక స్పోర్ట్స్ కంపెనీకి కేటాయించడం, అనంతరం దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాన్ని రద్దు చేసిన అనంతరం కూడా కోర్టు వివాదాల్లో ఈ కేసు నడిచింది. ఆయా స్పోర్ట్స్ కంపెనీకి సంబంధించి ఇటు ప్రభుత్వానికి సంబంధించి దాదాపు 14 సంవత్సరాల కోర్టు వివాదంలో ఉన్న భూమి పైన ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూడా దాన్ని స్పీడప్ చేసి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయా భూముల్లో అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు విమర్శలు చేయడం, ఎందుకంటే గత ప్రభుత్వాలు తమ ప్రభుత్వ భూమి అనంటూ న్యాయ పోరాటం చేసిన దాంట్లో ఇటు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫైట్ చేసింది కోర్టులో. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రం ఒక ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నట్లుగా కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఇటు ఒక క్లారిటీ లేకుండా, ఎందుకంటే ఇది హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములా, లేదంటే ప్రభుత్వ వేలాన్ని అడ్డుకుంటున్నారా, లేదంటే అటవీ భూములు గ్రీన్ జోన్గా వాళ్ళు చెప్తున్నారా అన్న క్లారిటీ లేకుండా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒక కీలకమైన డాక్యుమెంట్స్ కూడా దీనికి సంబంధించి విడుదల చేసింది. ఈ 400 ఎకరాల భూమిని ఇటు హెచ్సియుకి సంబంధించినటువంటి రిజిస్ట్రార్ ఒప్పందంతోనే 2004లో దీనికి బదులుగా కూడా గోపన్పల్లిలో 397 ఎకరాల భూమిని కూడా ఇచ్చినట్లుగా కీలక ఆధారాలను ప్రభుత్వం బయటపెట్టింది. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ కావచ్చు, ఎందుకంటే బీజేపీ ఎన్డీఏ హయాంలోనే ఈ ఒప్పందం జరగడం, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్లు ఆరోపణలు చేయడం, ఈ మొత్తం వ్యవహారంలో కూడా ద్వంద్వ వైఖరి ప్రతిపక్ష పార్టీలు అవలంబిస్తున్నాయంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కూడా దీనిపైన న్యాయ పోరాటం చేయడంతో మరి ఇప్పుడు ఇది హెచ్సియు భూములు అంటూ గ్రీన్ జోన్గా అంటూ చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం ఈ 400 ఎకరాలు దాదాపు 20 ఏళ్లుగా ఓపెన్ ప్లేస్గా ఉండడం, చెట్లు అక్కడ ఉన్నటువంటి చెట్లు పెరగడం, అక్కడ ఉన్నటువంటి కొన్ని పక్షులు రావడం సర్వసాధారణంగా జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం దాన్ని అటవీ పరిరక్షణ భూములు అంటూ, లేదంటే గ్రీన్ జోన్ అంటూ, కొన్ని లేక్స్ ఉన్నాయంటూ, లేదంటే హెచ్సియు భూములు అంటూ ఒక అసత్య ఆరోపణలు రాజకీయ పార్టీలు ఇప్పుడు చేస్తున్నాయంటూ కూడా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులకు మద్దతుగా అటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో మరి పోలీసులు అయితే ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కీలక ఆధారాలు బయటపెట్టిన నేపథ్యంలో మరి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల నాయకులు డైలమాలో పడ్డట్లు తెలుస్తుంది. మరి దీనిపైన నెక్స్ట్ వారు ఎలాంటి స్టెప్ వేస్తారనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.